నమస్తే. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పూర్వ కార్యదర్శి హిందూ ధర్మ ప్రచార పరిషత్ టిటిడి. సో ఏంటంటే ఈ రోజు అంటే మనం 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. లడ్డు, తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు అంటే ఎంత గొప్పది దానిలా చూస్తాం. అంటే హిందూస్ లో తిరుపతి లడ్డు అనేది సామాన్య విషయం కాదు. దేవుడిది అంటే ప్రసాదం అనే కాదు, దాని మీద చాలా మంది దేశ విదేశాలకు వెళ్ళినా కూడా దాని మీద ప్రేమ తగ్గని వైనం. అలాంటి తిరుపతి లడ్డూని కలుషితం చేశారు. ఈ రోజు కళేబరాల నుంచి వచ్చిన పదార్థాలని తిరుపతి లడ్డూలో కలిపారు అంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది మనకి వివరించడానికి ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, నమస్కారం. సార్, గురుగారు, ఇప్పుడు చూస్తే ఈ తిరుపతి లడ్డు అంటే చాలా మందికి అసలు తిరుపతి లడ్డు అనేది ఒక ఎమోషన్. అసలు తిరుపతి లడ్డు అంటే ఇంకా దాని ఎంతమంది ప్రేమికులు అంటే చాలా మంది ఆ లడ్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తిరుపతి లడ్డూని చూస్తే వెంకన్న స్వామిని దర్శించుకున్నట్టే అనుకుంటారు చాలా మంది. అలాంటిది అంటే చాలా మంది తిరుపతి లడ్డు కోసం తిరుపతికి వెళ్ళి దేవుని దర్శించుకొని ఆ తిరుపతి లడ్డు తిన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత గొప్పది తిరుపతి లడ్డు, దాని వెనకాల చరిత్ర కూడా అంత గొప్పది. అలాంటి తిరుపతి లడ్డుని ఇట్లా చేసిందంటే అసలు దీన్ని అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. దీని మీద మీ స్పందన ఏంటి గురుగారు? ఓం నమో వెంకటేశాయ. కలియుగానికి వెంకటేశ్వరుడే నాయకుడు అన్నటువంటి అపారమైన నమ్మకం మొత్తం ప్రపంచంలో ఉంది. భారతీయులందరికీ, సనాతన ధర్మానుయాయులందరికీ, హిందువులందరికీ. ఆ కారణంగానే కృతయే నారసింహభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకట నాయక అని మొక్కుకుంటారండి. కృతయుగంలోనేమో నరసింహస్వామి, త్రేతాయుగంలోనేమో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలోనేమో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు దైవము అని ఈ విధంగా యుగయుగాల దైవాలను చెప్పుకుంటున్నటువంటి సందర్భంగా నమో వెంకటేశాయ అని అంటూ ఆ స్వామికి నమస్కరిస్తూ మనము వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా ధ్యానిస్తూ, భావిస్తూ, స్మరిస్తూ, భజిస్తూ, కీర్తిస్తూ, ఉపాసిస్తూ తరిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారండి. కాబట్టి అలాంటి వాళ్ళు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలకు మొక్కుబడిగా వెళ్ళేసి, అంటే మొక్కు ఉండి మొక్కు తీర్చుకోవడం కొరకు వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించుకొని ఆ తర్వాత స్వామిని దర్శనం చేసుకొని తర్వాత తప్పకుండా తీసుకునేటటువంటి వాటిల్లో లడ్డు ఒకటండి. ఎందుకొరకు అని అంటే ఈ లడ్డు ప్రపంచంలో ఎక్కడా ఇంత రుచి గాని, ఇంత సువాసన గాని, ఇంత నాణ్యత కానీ ఉన్నటువంటిది ఇక ప్రపంచంలో ఎక్కడా లేదు అనేటటువంటి ఒకానొక నమ్మకం ఈ భక్తులలో ఉంటుంది. తిరుమల స్వామిని దర్శించుకున్న భక్తులలో రుచి, సువాసన, నాణ్యత అనేదే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి తమకి ప్రసాదం ఇచ్చాడు అనేటటువంటి భావన ఉంటుంది. ఆ భావన ఉన్నటువంటి కారణంగా ఆ లడ్డూని తీసుకొని తాము ఎక్కడికైతే వెళ్ళాలో, అంటే తాము ఏ ఊరి నుంచి వచ్చారో ఆ ఊరికి వెళతారు. వెళ్ళిన తర్వాత మీ తిరుపతి నుంచి వచ్చారు, లడ్డూ తెచ్చారు అనేటటువంటి దానికి తెలిసేటటువంటి విధంగా గ్రామాలలో ఏం చేస్తారంటే తీర్థం పెడతారు. ప్రసాదం కొరకు రమ్మని పిలుస్తారు. మిత్రులను, బంధువులను, చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని దగ్గరని అందరిని పిలుస్తారు. అందరికీ ప్రసాదం ఇస్తారు. అయితే తెచ్చిన ప్రసాదం అందరికీ సరిపోకపోతే ఇంట్లో ప్రసాదం చేసి అందులో ఈ లడ్డు ఇంత కలిపి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తారండి. అంటే ఒక సత్యనారాయణ వ్రతం చేసుకొని ప్రసాదం పంచుకున్నంత అంత తృప్తి ఉండి, ఆహా మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అని అంత భక్తిపరవశంగా తరిస్తారండి జనము, స్మరిస్తారండి జనము. కాబట్టి అలాంటి లడ్డూ విషయంలో జరిగిన అపరాధం ఇంత అంతా కాదు. అందుకొరకే ఒక్కసారిగా జనమంతా కూడా కదిలిపోయారండి. ఇంత తప్పు జరిగిందా అని. అది సంగతి. అంటే గురుగారు, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అసలు దేవుని ప్రసాదంలో ఇట్లాంటిది చెయ్యాలన్న ఆలోచన వచ్చిందంటే దీని వెనకాల అసలు అసలు కారణం ఏముంటది అంటారు? అంటే ఇంత గొప్పది, అసలు దేవుడి దగ్గర పని చేయడం అనేది చాలా గొప్ప విషయం, ఆయన సన్నిధిలో ఉండడం అనేది గొప్ప విషయం. అట్లాంటిది ఇలా
ఇంత పవిత్రమైన పనిని కూడా ఇట్లా కల్తీ చేయాలని అనుకున్నారంటే వాళ్ళని అసలు ఎలా చూడాలంటారు? మనిషి స్వార్థపూరితుడై ఈ కార్యక్రమాల్లో నలుగురిని నలుగురిని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాడు. ఈ స్వార్థం అనేటటువంటిది అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగింటిని చతుర్విధ పురుషార్థాలు అంటుంది సనాతన ధర్మం. కానీ అర్థమే ముఖ్యము అనుకున్నటువంటి వాళ్ళు, ఆ కోరికలే తీరాలి అనుకునేటటువంటి వాళ్ళు తప్పులు చేస్తారండి. ఎందుకంటే వ్యాసుల వారు అన్ని గ్రంథాలు రాసిన తర్వాత వ్యాసుల వారిని అడిగారు, స్వామి ఈ మహాభారతం రాశారు, ఇవన్నీ రాశారు కదా, 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు, మహాభారతము, హరివంశము, బ్రహ్మసూత్రాలు ఇన్ని రాశారు కదా, ఇవన్నీ పాటిస్తున్నారా అని అంటే అప్పుడు స్వామి ఒక మాట అన్నాడండి వ్యాసుల వారు, ఊర్ధ్వ బాహు విరోమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ సధర్మ కిం న సేవ్యతే అని. నేను 2 చేతులు పైకెత్తి మొత్తుకొని చెబుతున్నాను, నా మాట ఒక్కడు కూడా వినడం లేదు. ధర్మాన్ని అనుసరించి అర్థకామాలు మీరు పొందండయ్యా అని అంటే ధర్మాన్ని వదిలిపెట్టి అర్థకామాల వెంబడి మనిషి పడ్డాడు అని. ద్వాపరయుగం చివరిలో స్వామి చెప్పాడు, అర్థకామాల వెంబడి పడ్డటువంటి వాళ్ళు, ధనం ఎట్లా సంపాదించాలి అనుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఈ అపవిత్ర కార్యం చేయడానికి పూనుకున్నారు అనేటటువంటి స్పష్టం అండి. ఎందుకంటే 2022 వరకు ఏ ధరలు పెరగలేదండి అక్కడ. కానీ ఏ ధరలు పెరిగినాయి అనేది మనం చూస్తే సుప్రభాత సేవ, తోమాల సేవ, తర్వాత కళ్యాణోత్సవము, ఆశీర్వచనము, తర్వాత వస్త్రాలంకరణము, తర్వాత ప్రత్యేక దర్శనం అనేటటువంటి దర్శనాలకన్నింటికి 2022కు పూర్వము ఏ ధరలున్నాయో దానికి రెట్టింపు, 3 4 ధరలు పెంచేశారండి. అదేవిధంగా లడ్డూ ధర కూడా పెంచేశారండి. లడ్డూ ధర పెంచేశారు, కానీ లడ్డూ క్వాలిటీ, దానికి ఉండే సువాసన, దానికి ఉండేటటువంటి రుచి, దానికి ఉండేటటువంటి నాణ్యత ఇది పోగొట్టారండి. అది వరకు ఏముండేది అని అంటే కర్ణాటకలో ఉన్నటువంటి మిల్క్ ఫెడరేషన్ వారి యొక్క నందిని అనేటటువంటి పాలు వాటిని నిరంతరం పంపించేవాడు. రోజు 1000 లీటర్ల పాలు కావాలి, ఆ విధంగా అక్కడి నుంచి పంపించేవారు. కానీ 2023 సంవత్సరంలో వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏమిటి అని అంటే ప్రారంభంలోనే 2022 చివరి నుంచి ప్రారంభం అయింది. ఇది ఏం చేశారు అని అంటే ఆ నందిని పాలను ఆపేయించారు. ఆపేయించి మరో 4గురికి ఈ ఆవు పాలు, నెయ్యి వారు ఇచ్చేటటువంటి విధంగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి ఆ నందిని నుంచి వచ్చేటటువంటి ఏ నెయ్యి ఉందో, ఏ ఆవు పాలు ఉన్నాయో అవి కాకుండా తక్కువ ధరకు ఇంకా వేరే వాళ్ళు ఇస్తున్నారు అని దానిలో రకరకాలైనటువంటివి కలిపేసి, అంటే జంతువుల యొక్క కొవ్వు పదార్థాలను కలిపేసి, ఆశ్చర్యం అండి, అది గోవు యొక్క కొవ్వు పదార్థాన్ని, అదేవిధంగా వరాహాల యొక్క కొవ్వు పదార్థాలని, అదేవిధంగా వేరే రకమైన నూనెలను, ఆ తర్వాత మైదాను కలిపి నెయ్యిని తయారు చేసి అది లడ్డూ తయారీకి పంపించారు. లడ్డూ తయారీ అయ్యేటటువంటి సందర్భంగా అందులో వేసేటటువంటి కాజు గాని, అందులో వేసేటటువంటి యాలకులు గాని, ఇంకా అందులో వేసేటటువంటి సుగంధ ద్రవ్యాలు గాని ఇవన్నీ కూడా వాళ్లే సప్లై చేస్తారు. ఈ 4-5 సప్లై చేసేటటువంటి వాళ్ళతోటి ఏర్పడినటువంటి ఏ ఒప్పందాలు ఉన్నాయో దాని కారణంగా లడ్డు చిక్కిపోయింది, తర్వాత నాణ్యత తగ్గిపోయింది. అప్పుడే చాలా మంది చెప్పారు, ఉదాహరణకు ఈ లడ్డు తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్లే వరకు, ఇంటికి పోయి చూసుకునే వరకు, అంటే వాళ్ళ ప్రయాణంలో 2-3 రోజులు అయింది, ఇంటికి పోయి చూసే వరకల్లా లడ్డు బూజు పట్టిందండి. ఊరినోయ్ నెల రోజులు కూడా అదే విధంగా ఉండేటటువంటి లడ్డు ఎందుకు బూజు పట్టింది, ఇంటికి వచ్చేవరకు ఇట్లా అయింది, ఎవరికైనా పంచుదామంటే భయం అయింది వాళ్లకు. దాంతో ఫిర్యాదులు చేశారు. ఇది ఇలా ఎందుకు అయ్యింది, ఈ అపరాధం ఎందుకు జరిగింది, తిరుమల వెంకటేశ్వర సన్నిధిలో తెచ్చే లడ్డు వెంకటేశ్వర స్వామి మాకు స్వయంగా ఇచ్చాడు అనుకునేటటువంటి ప్రేమతో తెచ్చుకునేటటువంటిది ఈ విధంగా ఎందుకు జరిగింది అని జనం ఆలోచించడం మొదలుపెట్టింది. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. అప్పుడున్నటువంటి కార్యనిర్వహణాధికారి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ, ఆ తర్వాత అప్పుడున్నటువంటి చైర్మన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఫిర్యాదులు చేశారు. ఇది పత్రికల్లో వచ్చింది, అనేక ఛానళ్లు తెలిపాయి. కానీ అప్పుడే నిర్ణయం తీసుకోలేదు. చూస్తాం, చేస్తాం, ఏం జరిగిందో చూస్తాం అనేటటువంటి విధంగా ఆలోచన చేశారండి. కానీ ఏమీ చేయలేదు. కానీ
ప్రభుత్వం మారిపోయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఆలోచన చేసి అప్పటి నుంచే ఇంకా కొనసాగుతున్నటువంటి వాళ్ళ యొక్క సరఫరా చేస్తున్నటువంటి వస్తువుల్లో నాణ్యత లేదని తెలుసుకున్నారు. ఉదాహరణకు కోర్టులో ఉండి లడ్డూలు తయారు చేసేవాళ్ళు, ఈ స్వామివారికి ప్రసాదం తయారు చేసేటటువంటి వాళ్ళు ఇందులో నాణ్యత లేదు అని గట్టిగా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు పనిచేసేటటువంటి వాళ్ళు అక్కడ ఈ వచ్చినటువంటి ఏ వస్తువు వస్తే ఆ వస్తువుతో తయారు చేస్తారు. మనం ఇంట్లో ఏదైనా వంట చేసుకున్నట్టయితే ఇంటి యజమాని ఎలాంటి బియ్యం తెస్తే అవే కదా, ఎలాంటి వస్తువులు తెస్తే అదే కదండి. కాబట్టి కంపెనీ చేసేటటువంటి వ్యక్తిని చూడాల్సినటువంటి వాళ్ళు ఎవరు, పట్టించుకోవాల్సింది ఎవరు? అధికారులు. ఆ అధికారుల మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఆ కార్యనిర్వహణ అధికారి, చైర్మన్, తర్వాత కమిటీలు. ఎంత గొప్ప కమిటీలు ఉండేవండి ఆ కాలంలో. ఈ సిడాక్ అనేటటువంటి కేంద్రీయ సలహా మండలి ఉండేది, ఇంకా రకరకాలైనటువంటి సంస్థలు ఉండేటివి. వీటి మీద ఆజమాయిషీ ఉండేటటువంటి విధంగా, సలహాలు ఇచ్చేటటువంటి విధంగా ఉండేటటువంటి వీటన్నింటినీ కూడా రద్దారండి. దాని కారణంగా ఏమైపోయింది అని అంటే సరి అయినటువంటి ఆజమాయిషీ చేసేటటువంటి వాళ్ళు లేకుండా పోయారు. అందుకొరకే ఇవాళ అన్ని హిందూ సంఘాలు, అంటే హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్తు, తిరుమల పరిరక్షణ సమితి, సాధు పరిషత్తు, అఖిలాంధ్ర సాధు పరిషత్తు, అలనాటి రామసేతు రక్షణ సమితికి ఏర్పడి ఏ విధంగానైతే రామసేతు యొక్క గొప్పతనాన్ని చెప్పిందో ఇవాళ మనం ఇది పూనుకోవాలి అని. అంతేకాదండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో 2 కొండలు, 7 కొండలు కాదు 2 కొండలు అనేటటువంటి విధంగా ప్రచారం జరిగిందండి. అప్పుడు 7 కొండల పరిరక్షణ సమితి అనేటటువంటిది ఏర్పడి చాలా ప్రచారం చేసింది. 7 కొండలు స్వామి, 7 కొండల స్వామి, సప్తగిరి స్వామి, సప్తగిరీశుడు అని ఈ విధంగా ప్రచారం చేసి ఆ 7 కొండలు ఏవేవో కూడా ప్రచారం చేయడం అనేటటువంటిది, అంజనాద్రి, వెంకటాద్రి, శేషాద్రి మొదలైనటువంటి కొండలన్నీ కూడా స్వామివారివి, అది ఇలవైకుంఠము అనేటటువంటి విధంగా ప్రచారం చేసి 7 కొండల పరిరక్షణ సమితి ఎట్లా ఏర్పడ్డదో ఆ విధంగా ఇప్పుడు అందరూ కూడా లడ్డూ పరిరక్షణ సమితి అన్నటువంటి విధంగా దేశాల నుంచి అందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్తున్నారండి. కేవలం లడ్డూ పరిరక్షణ సమితే కాదండి, ఇంకొక విషయం చెప్పాలి. అక్కడ ఉండేటటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో నేను 2 సంవత్సరాలు పనిచేశాను. 2 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు యొక్క బాధ్యతలు ఏమి ఉండేవి అంటే, ఆనాడు ఉన్నటువంటి 23 జిల్లాలలో కూడా హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం ఇది పనిచేసేది. అక్కడ ప్రతి జిల్లాలో కూడా గీతా జయంతి నిర్వహించాలి, తర్వాత విజయదశమి చూడాలి, ఉగాది చూడాలి, సంక్రాంతి నిర్వహించాలి, విద్యార్థులకు, బాలబాలికలకు గీతా శ్లోకాల పోటీలు పెట్టాలి, వాళ్ళకు బహుమతులు ఇవ్వాలి, హరికథ చెప్పించాలి, పురాణాలు చెప్పించాలి, బుర్రకథ చెప్పించాలి, వెంకటేశ్వర స్వామి యొక్క తత్వాన్ని చెప్పాలి. ఈ రకంగా ప్రచారం చేసి వ్యక్తుల్లో భక్తిని, తర్వాత భగవంతుని విషయంలో అనురాగాన్ని, అనురక్తిని పెంచాలి. అడుగడుగునా కూడా శ్రీ శ్రీనివాస గోవింద అనేటటువంటి ఒక భావన కలిగించాలి. స్వామివారి యొక్క పవిత్ర నామాన్ని నిరంతరం జపించేటటువంటి విధంగా, కామ్ కర్తే చలో నామ్ జప్తే రహు అని ఒక మాట ఉందండి. పని చేస్తూ ఉండండి, పరమాత్మ నామ స్మరణ చేస్తూ ఉండండి అని. కాబట్టి ఇంత గొప్పగా ప్రచారం చేయాల్సినటువంటి ఆ వ్యవస్థ ఆగిపోయిందండి. ఇంతే కాకుండా అవునండి, అవునండి, ఇంకా అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్, ఇతిహాస ప్రాజెక్ట్, పురాణ ప్రాజెక్ట్, ప్రచురణ వ్యవస్థ. సప్తగిరి పత్రిక మాత్రం వస్తుంది, కానీ ప్రచురణల ద్వారా ప్రచారం జరగాలి కదా. ప్రచురణలు వద్దండి, 1000 కాపీలు కూడా వద్దండి అని ఆర్డర్ చేసిందండి గత ప్రభుత్వం. అంటే 1000 కాపీలు ఒక లెక్క అండి. ఏదైనా పుస్తకం వేయాలంటే 250 కాపీలు వేయండి అన్నారంట. ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా ఎక్కడైనా? కాబట్టి అన్ని విధాలుగా, ఒక్క లడ్డు విషయమే కాదండి, అన్ని విధాలుగా ధర్మ ప్రచారానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ఘట్టాలు మనకు కనిపిస్తాయండి ఈ గత ప్రభుత్వ కాలంలో. రైట్ సార్. గురుగారు, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఇంత జరిగిన తర్వాత మరి ఆలయాన్ని శుద్ధి చేయాలా వద్దా, మరి ఎలాంటిది తీసుకోవాలి? ఎందుకంటే అక్కడ అసలు రాకూడదు, చేయకూడని పనులు అక్కడ చేశారు కాబట్టి, గుడిలోనే ఇలాంటి జరిగింది కాబట్టి మరి ఇప్పుడు శుద్ధి చేస్తారా గుడిని, ఏంటంటారు మరి? ఆగమ శాస్త్ర పండితులను ఈ విషయం అడిగితే వాళ్ళు చెప్తారు. ఎట్లాగానంటే, ప్రతి విషయంలో ఏదైనా ఒక పొరపాటు జరిగినట్టయితే ఆ పొరపాటుకు ఆ కార్యాన్ని ఆపేయకూడదు. ఆ పొరపాటు దిద్దుకోవడానికి ఏం చెయ్యాలి అని అంటే, పరీక్ష కొరకు చదివేటటువంటి విద్యార్థి ఏదైనా ఒకటి మర్చిపోయినట్టయితే ఏం చెయ్యాలంటే,
మర్చిపోయినటువంటి దాన్ని మాటి మాటికి మననం చేసుకోవాలి. అదే విధంగా ఏదైనా తప్పు జరిగినట్టయితే, ఒక అపవిత్రము జరిగింది, ఒక తప్పు జరిగింది కాబట్టి దానికి తగ్గటువంటి విధంగా ఈ శుద్ధి కార్యక్రమం చేయాలి. ఏ కార్యక్రమం చేసినట్టయితే ఈ తప్పు ఒప్పుగా మారుతుంది, మేము ఈ తప్పు చేశాం భగవంతుడా అని. నిన్న మన వినాయక చవితి ఉత్సవాలు జరుపుకున్నారు కదండి అంతటా. కాబట్టి వినాయక స్వామి ముందు ఉండేసి చెవులు పట్టుకొని గుంజెళ్ళు తీసి, స్వామి ఈ తప్పు నన్ను మళ్ళీ నేను చెయ్యను అని అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు కూడా అనుకుంటారు కదండి. కాబట్టి జీవితంలో ఏదో తప్పు చేశామని మళ్ళీ ఆ పని చేయకుండా, సరి అయినటువంటి పని చేయకుండా ఉండకూడదు. కాబట్టి ఆగమశాస్త్ర పండితులు ఏం చెప్తారో ఈ లడ్డూ విషయంలో కానీ, ఇంకా స్వామివారికి ఇచ్చే ప్రసాదంలో కూడానండి. అంతేకాదండి, ఇంకా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే అన్న ప్రసాదం, వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా స్వామివారు అన్నం పెడుతున్నారు అనేటటువంటి విధంగా అక్కడ ఒక్క బుక్క తింటే చాలు మేము ధనిలం అయిపోయామని అక్కడ కూర్చొని ఆ మందిరంలో తరిగొండ వెంగమాంబ మందిరం అండి అది. ఆ దాంట్లో కూర్చొని వరుసగా కూర్చొని అన్నం తినేటటువంటి వాళ్లకు సరి అయినటువంటి విధంగా పదార్థాలు పెట్టలేదు అనేటటువంటిది ఉందండి. ఒకేసారి ఒక 20-30 మంది తమ పల్లెల్లో వాళ్ళు పెట్టినటువంటి ఆకుల్లో ఉన్నటువంటి అన్నాన్ని చూపించారు. ఇవన్నీ కూడా అన్ని ఛానల్స్ ప్రచారం చేశాయి ఇదివరకే, ప్రసారం చేశాయి ఇదివరకే. అందువల్ల అన్న ప్రసాదం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోలేదండి. అంతేకాదు మెట్ల దారిలో వెళ్ళేటటువంటి వారికి చిన్నపిల్లలు ఉంటారు, ఎత్తుకొని వెళ్తూ ఉంటారు, మధ్య మధ్యన మంచినీళ్ళు ఇవ్వడము, పాలు బిస్కెట్లు కూడా ఇవ్వడము, ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఉన్నవండి. అవన్నీ ఆపేశారండి. అంతేకాదు వెయిటింగ్ గదులు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క గదిలో ఒక్కొక్కసారి 200-300 మంది ఉంటారు. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంగా నీళ్ల సౌకర్యము ఇవన్నీ కూడా సరిగ్గా కలిగించాల్సినటువంటి అవసరము ఉంది. పూర్వం అట్లా చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి ఎన్ని లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ సరిదిద్దుకోవాలి. స్వామి తప్పు చేశాము అనేటటువంటి విధంగా ఉండాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారండి. కానీ ఏమాత్రం భయపడకుండా ఒక తెగించినటువంటి విధంగా చేసినటువంటి వ్యవహారం చూసినట్టయితే లడ్డూను అది పరబ్రహ్మ స్వరూపంగా, వెంకటేశ్వర స్వరూపంగా భావించేటటువంటి వారు ఎంత వేదన చెందారు ఈ విషయం తెలిసిన తర్వాత. అంటే వాళ్ళు లడ్డూ తీసుకుపోయినటువంటి కాలంలో ఎప్పుడైతే అపవిత్రమైనటువంటి కాలం ఏడాదినర్థం దాదాపుగా ఇలాగే జరగొచ్చు, లేదా 2 ఏళ్ళు జరగొచ్చు. ఈ 2 ఏళ్లలో వాళ్ళు అయ్యో ఇలాంటి ప్రసాదం వచ్చేసింది స్వామివారి దగ్గర నుంచి అనుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉండొచ్చుగాక. అప్పటికప్పుడే అక్కడే ప్రసాదం తిని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉండొచ్చుగాక. కానీ లడ్డు యొక్క పరిస్థితిని చూసేసి ఆ తర్వాత వేదన చెందిన వాళ్ళు ఎందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇన్ని రోజులకు సత్యం బయటపడ్డది కదా అని అందరూ సంతోషిస్తుండొచ్చు. అందుకే అందరూ చెప్పుకుంటున్నారు అయోధ్య నుంచి అమెరికా దాకా హిందువులందరూ ఈ లడ్డు అపవిత్రం ఎందుకు జరిగింది, ఈ శుద్ధి లేకుండా ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏమిటిది, దీనికి కేవలం అర్థపర చిత్తం కలిగినటువంటి అధికార మత్తత కలిగినటువంటి వ్యక్తుల వల్ల జరిగిందా, ఇంత ద్రోహం ఎందుకు జరిగింది, దీనికి సరైనటువంటి శిక్ష భగవంతుడే వేస్తాడు అని కొందరు అనుకుంటారు. దేవుడు వీళ్ళకి శిక్ష వేస్తాడు అని. మరికొందరు ఏమంటారు ప్రజలు వీళ్ళకి శిక్ష వేస్తారు అని. మరికొందరు ఏమంటారు న్యాయస్థానాలు తప్పకుండా వీళ్ళని శిక్షించాల్సిందే అని. అంటే గురుగారు ఇట్లాంటి పాపం చేసిన వాళ్ళకి అంటే ఇది అంటే ఇవి చేసిన వాళ్ళకంటే ఎలాంటి పాపం తగులుతుంది అంటారు? అంటే ఇది అంటే దేవుంది చాలా వరకు ఎంతో మంది భక్తి శ్రద్ధలతో అక్కడికి చాలా మంది మెట్ల మార్గంలో వెళ్లే వాళ్ళు ఉంటారు. క్యూలలో గంటలు తరబడి దేవుడి దర్శనం కోసం వేచి చూస్తారు. 2 నిమిషాలైనా కూడా ఆ 2 నిమిషం కూడా మహాభాగ్యంగా అనుకుంటారు. అట్లాంటి దాన్ని ఈ రోజు ఇలా చేసిన వాళ్ళకి ఎలాంటి పాపం తగులుద్ది అసలు? అంటే పాపం తగిలిందంటారు ఆల్రెడీ? ఒక్క విషయము, ఏదైనా పొరపాటు చేసినటువంటి వారిని భగవంతుడు శిక్షిస్తాడు అనేటటువంటి ఒక నమ్మకం ప్రజలది. అందరిలో ఆ విధంగా ఉంటుంది. కాదు ప్రజా కోర్టులు శిక్షిస్తాయి ఒక రకంగా, అది కాదు ప్రజలు శిక్షించడం కాదు, న్యాయస్థానాలు శిక్షిస్తాయి. వీటన్నింటికి మించి పశ్చాత్తాపడి భగవంతుడా నేను తప్పు చేశాను, ఇప్పటి నుంచి నేను తప్పు చేయను, ఏదో నేను పొరపాటు చేశాను, నన్ను మన్నించు స్వామి అని అంటే భగవంతుడు క్షమిస్తాడు. అంటే ఆ పరివర్తన హృదయపూర్వకంగా రావాలి. 10 మంది అన్నందువల్ల కానీ, అయ్యో 10 మంది వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది అని కానీ, రేపటి నాడు మళ్ళీ నేను
ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరగాలి అనేటటువంటి వంచనతోటి పశ్చాత్తాపం కాదండి, హృదయపూర్వకంగా హృదయంలో. ఎందుకంటే ఏ మురికి మనస్సులో ఉందో, ఏ మురికి హృదయంలో ఉందో దాన్ని నేను కడిగేసుకుంటున్నాను, ప్యూరిఫై అవుతున్నాను, పరిశుద్ధుణ్ణి అవుతున్నాను అనేటటువంటి భావన ఉంటే, ఆ రియలైజేషన్ అంటే ఆ సాక్షాత్కారం, అంటే దేవుని సాక్షాత్కారం హృదయంలో జరిగితే, మనస్సులో జరిగితే అదే గొప్ప శిక్ష అండి. గురుగారు మీకు ధన్యవాదాలు. మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. హరి ఓం. ఓం నమో వెంకటేశాయ.